వెళ్దాం. తిరుపతి గరుడవారధిపై వరుస ప్రమాదాలతో పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఇప్పటికే 2 వీలర్స్ భారీ వాహనాల రాకపోకలపై నిషేధాలున్నాయి. ఇప్పుడు గరుడవారధిపై వేగ నియంత్రణ, హెల్మెట్ తప్పనిసరిగా పాటించాలి అంటూ సూచనలు జారీ చేశారు. లక్ష్మీపురం శంకరంబాడి సర్కిల్ గరుడవారధిపై అత్యంత ప్రమాదకర ప్రాంతంగా మారినట్టు గుర్తించారు. ఇప్పటి వరకు గరుడవారధిపై దాదాపు 12 మంది చనిపోయారు. గరుడవారధిపై పూర్తిగా ప్రమాదాలు జరుగుతూ ఉండటం కారణంగా హెల్మెట్ తప్పనిసరి చేశారు. అలానే స్పీడ్ కంట్రోల్స్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, ఈ పర్టికులర్ వారధిపై ఎందుకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి? అక్కడ స్టీప్స్ ఎక్కువగా ఉన్నాయా? అసలు అండ్ హెల్మెట్ తప్పనిసరి, ముందు నుండి హెల్మెట్ తప్పనిసరిగానే ఉంది, మళ్ళీ ఎందుకు స్ట్రిక్ట్ గా తీసుకుంటున్నారు? అంటే అంతకు ముందు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోలేదా ఉమాశంకర్? తీర్చేందుకు ఈ గరుడ వారధిని ఏర్పాటు చేశారు. ఇది తిరుచానూరు నుంచి కూడా అటు నంది సర్కిల్ వరకు కూడా ఈ 6.4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే కింద వెళ్ళేటువంటి వాహనాల రద్దీని తగ్గించడానికి ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. కాకపోతే ఇక్కడ చాలా వరకు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా 12 మందికి పైగా చనిపోయారు. సో ఎంత దారుణంగా ఉంటుందంటే స్పీడ్ కంట్రోల్ అనేది ఇక్కడెక్కడా కూడా కనిపించదు. వాహనాలు అతివేగంగా రావడము, ఇటువంటి బ్లెండ్ టర్నింగ్స్, అంటే ఈ టర్నింగ్లో ఇద్దరు బుల్లెట్లో వచ్చి ఈ ఒక్క ఫ్లైఓవర్ పై నుంచి ఎగిరి దూకి కింద పడిపోయారు. మనం ఒకసారి గమనించవచ్చు. 50 అడుగుల లోతుంటుంది ఇది. కింద వెళ్ళేటువంటి రోడ్డుపై ఇద్దరు యువకులు కూడా బుల్లెట్తో పాటు ఎగిరి పడిపోయారు. సో ఆ ఒక్క స్పీడ్ కంట్రోల్ లేకపోవడము, ముఖ్యంగా ఈ టర్నింగ్స్ అనేది అటు నిర్మాణంలోనే కొంత లోపాలు ఉన్నాయి. లైవ్ ఇస్తుంటే మీ పక్క నుండే ఒక 2 వీలర్ అంతే ఫాస్ట్ గా టర్నింగ్ దగ్గర స్ట్రైట్ గా వెళ్ళి లాస్ట్ లో టర్న్ తీసుకుంది. సో ఇప్పటికీ కూడా అక్కడ ఎట్లాంటి చెక్స్ చేయట్లేదా? సో ఇక్కడ యాక్సిడెంట్స్ స్పాట్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఈ యాక్సిడెంట్స్ సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని ఈ మధ్య సిద్ధం చేశారు. ఈ టర్నింగ్ ఒకసారి చూడొచ్చు. అసలు తెలియకుండానే మనం ఇక్కడ పడిపోతూ ఉంటాము. చాలా మంది యాక్సిడెంట్ అయ్యి దాదాపు 5 మంది ఇక్కడే చనిపోయారు, ఈ స్పాట్లోనే చనిపోయారు. కాకపోతే ఇప్పటి వరకు కూడా చాలా వరకు అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మొత్తం కూడా చెప్తూనే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారికి కొంత జులాయిగా ఉండడము, మద్యం సేవించి అతివేగంగా రావడం కారణంగానే ఇటువంటి స్పాట్స్లోనే యాక్సిడెంట్స్ ఎక్కువ కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు అటు ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు ఆర్టీఓ మురళి కూడా కొంత ప్రత్యేక చొరవ తీసుకొని దీనిపైన ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలనేటువంటి ఒక నిబంధన పెట్టారు. నిన్నటి నుంచి కూడా స్ట్రిక్ట్ చేశారు. నిన్న కూడా అటు పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఆర్టీఓ అధికారులంతా కూడా సడన్ చెకింగ్స్ చేశారు. ఎవరైతే హెల్మెట్ లేకుండా ఇటువైపుగా వస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడమే కాకుండా ఫైన్లు కూడా విధించినటువంటి పరిస్థితి. అయితే చాలా డేంజరస్గా మారుతోంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇది అవగాహన లేనటువంటి కారణంగా చాలామంది తిరుమలకి యాత్రికులకు వస్తుంటారు. సో కార్లు కూడా బోల్టా పడి చాలా వరకు కూడా గాయాలైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, అత్యంత ఏదైతే నిర్లక్ష్యంగా లేకుండా కూడా వాహనాలు నడపాలని చెప్పి అటు అధికారులు ఇప్పటికే సూచిస్తున్నారు. అంటే మనము బిగ్ టీవీ ద్వారా కూడా చెప్తున్నాం, ఇతర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చేటువంటి భక్తులు కూడా చాలా నియంత్రణలో, కొంత పర్యవేక్షణలో ఈ ఒక ఫ్లైఓవర్ పైన నడపాలని చెప్పి కూడా మనం కూడా చెప్తున్నాం. ఎందుకంటే అనేక యాక్సిడెంట్స్ జరిగాయి. కాబట్టి ఇప్పటికైనా సరే అటు వాహనదారులు కావచ్చు, లేదంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారంతా కూడా కొంత అలర్ట్గా ఉండాలని కూడా చెప్పొచ్చు. సత్తోష్, థ్యాంక్ యూ ఉమాశంకర్. ఇదైతే అధికారుల నిర్లక్ష్యం కాదు, ఇది కంప్లీట్లీ వెహికల్స్ నడుపుతున్న వాళ్ళ నిర్లక్ష్యం. సో ఏ రోడ్ అన్నా సరే, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆ రోడ్లకు సంబంధించి ముందర ఏం వస్తుంది అనేది కొన్ని మీటర్స్ ముందర నుండే మీకు ఇట్లా స్లోప్ ఉంటుందనో, లేకపోతే ఇట్లాగా డేంజరస్ కర్వ్ ఉందనో, అండ్ ఎంత స్పీడ్ లిమిట్ లో వెళ్ళాలి అనేది ముందర నుండే అక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి. కానీ ఆ సైన్ బోర్డ్స్ ని పూర్తిగా మనం చూడం, వాటన్నిటిని ఒక బ్లైండ్ వ్యూ కింద వదిలేసి మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. సో దాని కారణంగానే ఇందాక మా ప్రతినిధి ఉమాశంకర్ అక్కడ నుండి లైవ్ ఇస్తున్నప్పుడు కూడా ఒక వాహనం 2 వీలర్ స్ట్రైట్ గా ఫుల్ ఫాస్ట్ గా వెళ్ళిపోయింది స్లోప్స్ దగ్గర. అండ్ అటువంటి డేంజరస్ కర్వ్స్ ఉన్న దగ్గర ఇన్ఫాక్ట్ అంత ఫాస్ట్ గా స్ట్రైట్ గా వెళ్ళకూడదు. సో అట్లాంటి కారణాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. సో మీరు రోడ్స్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు సైన్ బోర్డ్స్ ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు అలవాటు లేని రోడ్స్ మీద మీరు ట్రావెల్ చేస్తుంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ పక్కనున్న బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చూసి, వాటి మీద ఏం సైన్స్ ఉన్నాయో ఆ సైన్స్ వేటికి సంకేతం అనేది అర్థం చేసుకొని ఆ ప్రకారము చిన్నగా వెళ్ళాలా, స్పీడ్ గా వెళ్ళొచ్చా, ఎటువంటి టర్న్స్ ఉంటాయి ముందర అనేది ముందు జాగ్రత్తగా నడపాలి. లేకపోతే మీతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళ ప్రాణాన్ని కూడా మీరు రిస్క్ లో పెడుతున్నట్టే అవుతుంది.